హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బస్ టాక్ విత్ సనా ఛానల్. ఈరోజు మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బేసిల్ స్పెగటీ పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది పాస్తా తయారు చేసుకోవడానికి ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ అవసరం అవుతాయి. ఒకటి ఫ్రెష్ బేసిల్ లీవ్స్, స్పెగటీ పాస్తా, కొన్ని జీడిపప్పు, వాల్నట్స్, ఫ్రెష్ మష్రూమ్స్ అండ్ కొంచెం పన్నీర్ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని దాంట్లో ఒక బాండీ కానీ ఒక బౌల్ కానీ పెట్టుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బాయిల్ వచ్చాక పాస్తా అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా క్యాష్యూ, వాల్నట్ అండ్ ఒక 50 గ్రామ్స్ వరకు పన్నీర్ అండ్ కొంచెం గార్లిక్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. గార్లిక్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి. ఈ గార్లిక్ పౌడర్ కాకుండా మీరు ఏమైనా చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం పెప్పర్ వేసాను అండ్ ఒక గుప్పెడు తులసాకులు అంటారండి బేసిల్ లీవ్స్ అంటే, ఇవి సపరేట్గా దొరుకుతాయి మార్కెట్లో. ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఇప్పుడు పాస్తా బాయిల్ అయ్యే లోపే పక్కన బాండీలో ఒక టేబుల్ స్పూను బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకొని అందులో ఆల్రెడీ చాప్ చేసుకున్న గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకున్నా అండి. సో అది గార్లిక్ పీసెస్ అందులో వేసి రోస్ట్ చేసుకోవాలి. సో మనకి కొంచెం ఇది ఎంత రోస్ట్ అయితే అంత ఫ్లేవర్ అనేది మనకి పాస్తాకి పట్టుకుంటుందండి. ఓకే, సో మన గార్లిక్ అనేది రోస్ట్ అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకుందాము. సో ఈ మష్రూమ్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోతాయి, తొందరగా కుక్ అవుతుంది. సో మష్రూమ్ వేసుకున్న తర్వాత ఒకసారి సైడ్న పాస్తా కూడా చెక్ చేసుకుంటూ ఉండండి, అది కుక్ అయిందా లేదా అనేది. జస్ట్ మీరు ఎలా తెలుస్తుందంటే, సో ఈ వీడియోలో చూపించినట్టు ఒకసారి పైకి తీసి దాన్ని చేత్తో పట్టుకొని చూడండి. సో సేమియాలాగా అది విరిగిపోతే పట్టుకున్నప్పుడు కుక్ అయినట్టు. ఇప్పుడు మష్రూమ్ ఆల్రెడీ కుక్ అయిపోయిందండి, కలర్ మారింది. అందులో నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న బేసిల్ పేస్ట్ అనేది యాడ్ చేశానండి. ఈ బేసిల్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీకు పేస్ట్ కొంచెం థిక్గా అనిపిస్తే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేయండి. ఓకే, వాటర్ వేసి సిమ్లో కుక్ చేసుకోండి. నేను ఇది కొంచెం స్పైస్గా తినాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను. సో ఇప్పుడు మనం ఇది కొంచెం బాయిల్ రానివ్వండి. ఇది బాయిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం పాస్తా పక్కన స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఈ బేసిల్ పేస్ట్లో యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం పేస్ట్ థిక్గా అనిపిస్తే పాస్తా వాటర్ అనేవి పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఆ వాటర్ అనేది ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. సో అది యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి. సో మీరు స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. నా దగ్గర ఇది టాంగ్ ఉంది కాబట్టి నేను టాంగ్తో కలుపుతున్నాను. ఒకసారి మొత్తం పేస్ట్ అనేది పాస్తాకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక 1-2 మినిట్స్ అనేది జస్ట్ అలా లో ఫ్లేమ్ మీద వండాలండి. ఇదంతా హై ఫ్లేమ్ మీద వండితే బేసిల్ పేస్ట్ ఏదైతే ఉంటుందో అది అడుగంటుతుంది. సో అలా వండిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్ అండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ.